ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకైతే ఇక తొందరలోనే శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. అయితే ఇక వాళ్ళకు చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు ఏమేమి ఉన్నాయో అవన్నిటిని భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నామినేటెడ్ పోస్టులకు భర్తీకి వేలాయే. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు ప్రారంభమైంది. ఖాళీగా ఉన్న చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేసి గడువు ముగిసిన వాటిని కూడా భర్తీ చేయడానికి అర్హుల వాడపోత ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు, కొన్నిటికి డైరెక్టర్లను నియమించింది. మిగిలిన వాటిని కూడా భర్తీ చేయాలని ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన నాయకులను గుర్తించి ఆ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మధ్య చర్చలు జరిగిన ఓ కొలిక్కి రాలేదు. ఇటీవల అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. డైరెక్టర్ పోస్టులే 300 వరకు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మీనాక్షి ఆదేశంపై ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఇతర ముఖ్య నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. వివిధ కార్పొరేషన్లో సుమారు 300 వరకు డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. సంబంధిత వర్గాల సమాచారం. ప్రభుత్వం వచ్చిన వెంటనే నియమించిన మార్కెట్ కమిటీల గడువు ముగిసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద సభ్యులలో కాలపరిమితి కూడా పూర్తయింది. వాస్తవానికి ఈ కమిషన్ 14 నెలలు మాత్రమే పనిచేసింది. గత ప్రభుత్వంలో నియమించిన కమిషన్ కు కొనసాగింపుగా ఇవ్వడంతో తక్కువ సమయంలో వచ్చినట్టు తెలిసింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం పలువురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వారిలో ఓ మాజీ మేయర్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీ కోసము కష్టపడి పని చేసి మొన్నటిసారి పార్టీ విజయానికి ఎవరైతే పాల్పడిరో, పార్టీ కోసము కష్టపడి విజయం దిశగా తీసుకుపోయిర్రో వాళ్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి అగ్రనేత చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇక కొద్ది రోజులలోనైతే ఈ నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.